కాకినాడ జిల్లాలో ఇద్దరు జల్సారాయులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పలు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దుండగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు. ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్. అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 గ్రామ్స్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్. అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది, సమ్ టైమ్స్ అది క్లిక్ అవ్వదు. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు.